చర్మకారుల సంక్షేమానికి ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవిప్రకాష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన దళిత సేన కార్యకర్తలు, బాబు జగజ్జీవన్ రామ్ కార్యకర్తలు కలిసి చర్మకారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఏలూరు నగరంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అనంతరం జిజ్జువరపు రవిప్రకాష్ మాట్లాడుతూ డప్పు కళాకారులకు, చెప్పులు కుట్టే చర్మకారులకు సామాజిక పెన్షన్లు ఇవ్వాలన్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు తక్షణం చర్మకారులకు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ చర్మకారుల పరిస్థితిలో ఏ మార్పు రాలేదని అన్నారు. చర్మకారుల ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం కోసం, సాధికారిత కోసం ప్రభుత్వం తోడ్పడాలని జగజ్జీవన్ రామ్ చర్మకారుల యొక్క కార్యకర్తలు కలిసి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పెన్షన్లు అయినటువంటి డప్పు కళాకారుల పెన్షన్లు, చెప్పులు కుట్టే చర్మకారుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితాంత పెన్షన్లు, వికలాంగు పెన్షన్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని దళిత సేన తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నేటికి 2.5 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా దళిత సేన చర్మకారుల సంఘం తరపున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. చర్మకారుల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం, వారి యొక్క సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అర్హులైనటువంటి వారికి పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి దళిత వార్డులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల వారు నివసించే గ్రామాలలో మరి శ్మశాన వాటిక స్థలాలు లేక ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై చిత్తశుద్ధితో పనిచేయాలని, శ్మశాన వాటిక స్థలాలకు నిధులు మంజూరు చేయాలని చెప్పేసి దళిత సేన చర్మకారుల సంఘం తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం దళితులు, చర్మకారులు, వికలాంగులు, వృద్ధుల యొక్క సంక్షేమం కోసం పనిచేయాలని, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాలని, ఈ యొక్క చట్ట ప్రకారం దోషులకు శిక్ష పడే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా చర్మకారులు, డప్పు కళాకారులు, మరి లెదర్ వర్క్ చేసే కార్మికులకు సంక్షేమ పెన్షన్లు అర్హులైనటువంటి వారికి మంజూరు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దళిత సేన తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము.